మేడారంలో నేడే కీలక ఘట్టం మహాజాతరలో ఇవాళ సాయంత్రం సమ్మక్క ఆగమనం జరగబోతోంది. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకొస్తారు పూజారులు. ఇవాల్టి కీలక ఘట్టం కోసం పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. గౌరవ సూచికగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరుపుతారు. ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ స్వాగతం పలుకుతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వనదేవతలను దర్శించుకుంటారు. సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తజనం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మేడారం భక్త జనసంద్రంగా మారింది. వేలాది వాహనాలు, లక్షల సంఖ్యలో తరలి వస్తున్న భక్తులతో మేడారం పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తుల స్నానాలతో జంపన్న వాగు కిటకిటలాడుతోంది. వాగులో పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు సమ్మక్క సన్నిధికి చేరుకుంటారు. జంపన్న వాగు పరిసరాల్లో శివసత్తులు పూనకాలతో ఊగిపోతున్నారు. మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. అంకురార్పణ ఘట్టంతో అడవి మురిసిపోయింది. వీరనారి సారలమ్మ గద్దెపై కొలువుదీరారు. వేల కన్నులతో భక్తకోటి ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. తెలంగాణ మహాకుంభమేళాలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమయ్యే సమయమైంది. ఇవాళ సాయంత్రం చల్లని తల్లి సమ్మక్క మేడారానికి తరలివస్తారు. అడవి తల్లికి వందనాలు, తల్లి అడవికి వందనాలు. సకల జనులను చల్లగా కాపాడే అడవి తల్లుల దర్శనానికి వేళయింది. 2 ఏళ్లకొకసారి వచ్చే మేడారం మహాజాతర ఈ ఏడు మహా ఉత్సవంగా మొదలైంది. వనమెల్లా జనం, ఎటుచూడు భక్త కోలాహలం. వనదేవతల మహాజాతరకు అర్ధరాత్రి అంకురార్పణ మహోత్సవం. వీరనారి చల్లని తల్లి సారలమ్మను భక్తి ప్రపత్తులతో కన్నెపల్లి నుంచి మేడారానికి తోడ్కొని వచ్చారు. ఆచారాల ప్రకారం ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తుల జయ జయ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. సారాలమ్మ, పగిడిద్దిరాజు, గోవిందరాజు మేడారం గద్దెలపై కొలువుదీరారు. ఈ ఘట్టం వనమంతా పరవశించింది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపైకి కొలువుదీరారు. కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు సైతం గద్దెలపైకి వచ్చారు. అంకురార్పణ ఘట్టంతో మేడారం మహాజాతర మురిసి మెరిసింది. అలా మేడారం మహాజాతర అంకురార్పణ ఘట్టం ఘనంగా జరిగింది. ఇక సాయంత్రం మరో అద్భుత ఘట్టం. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి తరలి వస్తారు. ప్రతిష్ఠించడం అంటే ఎలా, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారా, ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము అవన్నీ కూడా చెప్పడమే తప్ప ఎప్పుడు మేము కూడా డైరెక్ట్ గా చూడలేదు. ఈ ఆది పరాశక్తిని వశపరుచుకోవాలంటే పూజారులందరూ దాదాపు 2 వారాల పాటు నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి, జాగారాలంటూ, ఉపవాసాలు చేసుకుంటూ పూజలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవార్లు పూజారుల మీద ఆవహిస్తారన్నట్టు ఈ ప్రత్యేకమైన ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో. అట్లా సారలమ్మ పూజారులు, సమ్మక్క పూజారులు, అమ్మవారు పూజారుల మీద ఆవహించిన తర్వాత కన్నపల్లి నుంచి ప్రత్యేకంగా పసుపు, కుంకుమ, చీర, సార బండార్ని తీసుకురావడం జరుగుతుందండి. మేడారంకి జరిగి ఇక్కడ గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే జంపన్నవాగు జనసంద్రంగా మారింది. సల్లంగ సూడు తల్లి అంటూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ కోరికలు తీర్చమని అమ్మవార్లకు చీర, సారెతో పాటు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధికారికంగా మహాజాతర 4 రోజులే, కానీ ఆ తర్వాత కూడా మేడారంలో రద్దీ కొనసాగుతోంది.